హాయ్ అండి, నేను కవిత. ఈరోజు పేపర్ ప్లేట్స్ ఇది మిషన్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చినాము. ఇక్కడ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. నా పేరు జి అనురాధ. ఓకే, అంకుల్ పేరు రవీందర్ జి రవీందర్. ఓకే, ఈ షాప్ పేరు అఖిలేశ్వర్ ఎంటర్ప్రైజ్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది? 12 సంవత్సరాలు. ఎలా ఉంది ఇది బిజినెస్? బాగాలేదు. అంకుల్, ఈ మిషన్ ఎంత అయింది? ఈ మిషన్ కొత్త మిషన్ అండి. ఇది 4 లక్షల రూపాయలు. 4 లక్షలు. ఓకే, దీని నుండి ఏం వర్క్ జరుగుతుంది? మీద పేపర్తో సహా సిల్వర్ లామినేషన్ మిషన్ అంటే ఇది. ఓకే, పేపర్ పెట్టిన తర్వాత పేపర్ తోటి ఫిలిం అంటుంది. ఓకే, ఫిలిం తోటి 2 జాయింట్ అయ్యి అటాచ్ అయ్యి లామినేషన్ అయిపోతుంది. ఓకే, లామినేషన్ అయిపోయి రోల్ తయారైంది. రోల్ తయారవుతుంది అదే. ఓకే, ఇది దేనికి యూజ్ అయితే చెప్పండి. ఇదేమో ఒకటి దొప్పలు తయారయ్యి మన గుళ్ళో ప్రసాదం దొప్పలకి, ఓకే, పానీపూరి కప్స్కు. ఓకే, సెకండ్ వన్ మిగతాయి 6, 7, 8 అనేది మన దీని మీద లామినేషన్ కావాలి. ఓకే, చేయొచ్చు. ఓకే, ఇంకోటి ఏమో మన ఇతరాకు పరమరించిన వాళ్ళు కూడా మన లామినేషన్ చేయొచ్చు. లామినేషన్ అవుతుంది. ఓకే, అంటే ఓన్లీ ఇది లామినేషన్ వరకే. లామినేషన్ వరకే. అది ప్రింట్ మళ్ళీ రావాలంటే అది వేరే మిషన్. ప్రింట్ అంటే ప్రింట్ ఇదేమో సిల్వర్ ఉంది దీనికి. ఓకే, ఈ సిల్వర్తో పాటు మనకి చేంజ్ అవుతుంది. అవును, గ్రీన్ వస్తుంది, గ్రీన్ మల్టీ అవన్నీ చేంజ్ అవుతుంది. ఓకే, ఓకే, ఇందులో మనకి ఏది కావాలంటే మనం ఇలా ఎక్కించుకోవచ్చు, అయిపోగానే ఎక్కించుకోవచ్చు. ఓకే, ఓకే. ప్రింటింగ్ లో ఈ రోల్స్ కూడా సింగిల్ గా అమ్ముతారు. సింగిల్ గా అమ్ముతాము. 1 kg వచ్చి 54. ఓకే, ఓకే. జాబ్ వర్క్ కూడా చేస్తాం. జాబ్ వర్క్ కావాలన్నా మనం చేస్తాం. ఓకే, ఇట్లా బండిల్స్ అమ్ముతారు. కేజీ 50 రూపాయలు. అంటే జాబ్ వర్క్ అంటే కొంతమంది విడివిడిగా పేపర్ ఇస్తారు, ఇంట్లో ఫిల్మ్ ఇస్తారు. మీరు మొత్తం ఇది లామినేషన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. కావాలనే వాళ్ళకి అట్లా చేసి ఇస్తాం. సరే, ఓకే. ఈ మిషన్ ఏమో 8 నెంబర్ మిషన్ ఇది. ఈ టిఫిన్ ప్లేట్ తయారు. ఓకే, ఈ రేట్ ఏమో ఒకటి వచ్చి 60 పైసలు. 60 పైసలు. అంటే బిందెలు వచ్చి ఒక బిందె వచ్చి మన 200 ఉంటాయి. 200 వచ్చి ఒకటి బిందె 120 రూపాయలు. 120 రూపాయలు. ఓకే, హోల్సేల్ రేట్ ఇస్తున్నారు. హోల్సేల్ రేట్. ఓకే, ఈ మిషన్ ఎంత అయింది అంకుల్? మిషన్ 1,20,000. 1,20,000 మొత్తం ఆటోమేటిక్. ఓకే, అదే ఓన్లీ ఇది పెట్టేస్తే అందులో ఇలా అయిన తర్వాత ఈ రోల్ ఇక్కడ పెట్టేయాలి. ఓకే, ఓకే, పెట్టేస్తే అవే ఆటోమేటిక్ కట్ అయి కింద పడుతుంది. ఓకే, 1,20,000. ఓకే, 7 నెంబర్ ప్లేట్. 7 నెంబర్. ఓకే, టిఫిన్ ప్లేట్స్. ఇది ఒకటి వచ్చి 50 పైసలు పడుతుంది. 50 పైసలు. ఒక కట్ట వచ్చి 200. ఒక కట్ట 200 ప్లేట్స్. 200 ప్లేట్స్. 200 ప్లేట్ అది 100 రూపాయలు. 100 రూపాయలు హోల్సేల్. ఓకే, ఈ మిషన్ వచ్చేసి 6 నెంబర్ ప్లేట్ ఇది. ఓకే, ఇదేమో ఒకటి వచ్చి 40 పైసలు పడుతుంది ఒకటి. ఓకే, బిందె కూడా ఇది 200 ఉంటుంది కూడా. 200 వాళ్ళు కస్టమర్ ఎంత ప్యాక్ చేయమంటే
ఓకే. ఇది వచ్చేసి 125 రూపాయలు బిందె పడుతుంది. 120. 120. ఎన్ని ప్లేట్స్ ఉంటాయి అందులో? 250. రెండు మిషన్స్ ఈ డొప్పలా ఇవి. డొప్పలు ప్రసాదం డొప్పలు, ఇంకా పానీపూరి కప్స్ కూడా యూస్కి వస్తాయి. ఓకే. మన గుడిలో ఏది మన కుంకుమ పసుపు వేయడానికి అవి పెట్టి 2 మిషన్. ఇది ఒకటి వచ్చి 30 పైసలు పడుతుంది. ఒక కట్ట వచ్చేసి 30 రూపాయలు పడుతుంది. అందులో 90 ఉంటుంది. మిషన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డొప్పలు ఏ సైజు కావాలంటే సైజ్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదొక మిషన్ వచ్చేసి డొప్పల మిషన్. ఓకే. ఇది డొప్పల మిషన్. ఓకే. ఇంకో లాస్ట్ వచ్చేసి అది 6 నెంబర్. ఇది కూడా డొప్పలేనా? ప్లేట్స్. ఓకే. ఓకే. మన వర్కర్స్ని పెట్టుకుంటారా మీరే? ప్రస్తుతానికి మేమే చేసుకుంటున్నాము. ఎక్కువ వర్క్ ఉంటే మాత్రం వర్కర్స్ పెట్టుకుంటాము. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే షాప్ వాళ్ళు ఇట్లా వచ్చి తీసుకొని వెళ్తారా? షాప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. రిటైల్ గా కూడా ఇస్తారా? రిటైల్ గా ఇస్తాము. ఈ మిషన్స్ అన్ని ఎలా నడుస్తాయండి? కరెంట్ పైన నడుస్తాయి. కరెంటేనా? కరెంట్ బిల్ ఎంత వస్తుంది? ఇదే మనం వాడుతున్నాం చెప్పలేము. ఒక్కోసారి 3000 రావచ్చు, ఒక నెల 4000 రావచ్చు. ఓకే. వర్క్ మీద డిపెండ్ అయ్యింది. వర్క్ మీద డిపెండ్ అయ్యింది. వర్క్ ఎక్కువ బిల్ ఎక్కువ వస్తుంది. ఓకే. వర్క్ తక్కువ తక్కువ మినిమం 3000 వస్తుంది. 3000 వస్తుంది. ఓకే. షాప్ రెంట్ అయితే? షాప్ ఓనే కాబట్టి ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏమన్నా పర్మిషన్ అలా తీసుకోవాలా? తీసుకోవాలి కంపల్సరీ. ఇంట్లో పెట్టుకున్నా సెటర్ లో పెట్టుకున్నా ఆల్రెడీ కమర్షియల్ షాప్ ఉంది కాబట్టి కమర్షియల్ కిందకి వచ్చింది. ఓకే. కమర్షియల్ మనం లైసెన్స్ తీసుకున్నాం, మున్సిపల్ లైసెన్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఆన్లైన్ లో మనం మున్సిపల్ లైసెన్స్ తీసుకోవాలి. ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు డిస్కౌంట్. ఇదే అండి, ఇక్కడ మీకు హోల్సేల్గా దొరుకుతాయి. సిస్టమ్ నుండి చూసి వీడియో చూసి వచ్చాము అని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు ఇక్కడ నుండి వచ్చినామని చెప్పండి, చెప్తే మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు. లేకపోతే యాజ్ యూజ్గా వాళ్ళు అమ్మే రేట్కే ఇచ్చుకుంటారు. కాబట్టి మీరు చూసి ఎక్కడ ఉన్నా కానీ కింద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు ఏమన్నా సప్లై చేయగలుగుతారా? హోల్సేల్ అయితే మనం ఇస్తాము. మీరు వచ్చి తీసుకెళ్తే ట్రాన్స్ఫర్ ఖర్చు మీరే పెట్టుకోవాలి. వాళ్ళు వస్తే వాళ్ళు లేకపోతే మేము వేసి పంపించమంటే ఇవాళ ఆన్లైన్ సిస్టమ్లో ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, పంపించమంటే ఆ ఛార్జ్ మీరే పెట్టుకోవాలి. రా మెటీరియల్ ఎక్కడ నుండి తీసుకొస్తారండి? ఇక్కడ మన ఉప్పలో దొరుకుతుంది. ఉప్పలో మనకు కాటేరాలో దొరుకుతుంది. ఇక్కడ మన దగ్గర కాబట్టి మనం ఇక్కడ తీసుకుని కావాలంటే అక్కడ మనకి గుజరాత్ నుంచి అయితే ఇంకా మనకు అవైలబుల్ ఉంటాయి. అది అక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ మనకి తీసుకోవాలి, బల్క్లో తీసుకోవాలి. ఇక్కడైతే మనకి అంత బల్క్లో తీసుకుంటే మనకి లేదు కాబట్టి ఇక్కడ మనకి ఎంత కావాలంటే అంతే తీసుకుంటాం. ఓకే. అంటే మీరు ఎట్లా వెహికల్ మాట్లాడుకొని తీసుకుంటారా? 4-wheeler వెహికల్ తీసుకుంటాం. 4-wheeler. డైలీ మీరు ఎన్ని ప్లేట్స్ చేయగలుగుతారు? మార్నింగ్ 9 to 9 వరకు అయితే డైలీ మనం 10,000 ప్లేట్లు చేయండి. 10,000 ప్లేట్లు 7 నెంబర్ కానీ 8 నెంబర్ కానీ 10,000 ప్లేట్లు వెళ్తాయి. ఓకే. డొప్పలు అయితే మనకి 2 మిషన్లు ఉన్నాయి కాబట్టి అవి 20,000 వెళ్తాయి. ఓకే. ఓకే. మీకు ఆర్డర్ సీట్లు వస్తాయా ముందే? అంటే ఫంక్షన్ ఆల్రెడీ మన ఫంక్షన్ కానీ ఆల్రెడీ మన బుకింగ్ మనకి దగ్గర 12-15 సంవత్సరాలు అవుతుంది మనకి అయితే. ఓకే. ఓకే. ఇక మనకి ఆల్రెడీ మన కస్టమర్ ఉన్నారు ఇచ్చే మీద 120 నెంబర్ కస్టమర్ ఉన్నారు. ఓకే. వాళ్ళు అయిపోతే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఓకే. ఓకే. మరి ఇది షాప్ ఎక్కడ ఉందో అడ్రస్ చెప్పండి. ఇక్కడ షాప్ వచ్చి బాలాజీ ఇంక్లూడ్ అండి. ఇది ఓకే. మన ఫ్లాట్ నెంబర్ వచ్చి 23. ఓకే. హౌస్ నెంబర్ వచ్చేసి 4-7. ఓకే. జిల్లాలో కూడా. ఓకే. మన బాలాపూర్ మండల్ అందరూ నియర్ మన గ్రామ పంచాయతీ ఆఫీస్. వేస్ట్ అయిన అంకుల్ ఏమన్నా యూజ్ అవుతుందా? యూజ్ అవుతుంది. మళ్ళీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఇటువంటి పేపర్ తయారవుతుంది మేడం. ఓకే. ఓకే. తయారవుతుంది. అది పేపర్ తీసుకెళ్ళడానికి మనకి కేజీ ఇంకా 10 రూపీస్ ఇస్తారు. అంటే ఈ పేపర్ నుండి కూడా ఏం వేస్ట్ కాదన్నమాట. వేస్ట్ ఏం కాదు. ఓకే. మిషన్ ఏమన్నా రిపేర్స్ ఇట్లా అలా వచ్చాయా? ఏమన్నా రిపేర్ వస్తుంది, అది మేమే చేసుకుంటాం. చాలా మేజర్ పని వస్తే మాత్రం కాకపోతే మెకానిక్. ఓకే. ఓకే. ఇప్పటి వరకు మీకు ఏమైనా అలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? మేమే చేసుకుంటాం. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వస్తారా? ఫోన్ చేస్తే వస్తారు, వాళ్ళు వచ్చి చేసిపోతారు. చిన్న అయితే మనమే చేసుకుంటాము. ఓకే. అయితేనేమో బైక్. ఓకే. ఇది లోన్ మీదనా ఓన్ గా తీసుకున్నాను? మన బిల్డింగ్ అయితే షేటర్ అయితే ఓన్. ఓకే. బిజినెస్ పెట్టనిచ్చే మనం దాని నుంచి లోన్ తీసుకున్నాం. 10 లక్షలు లోన్ తీసుకున్నాం. ఓకే. మిషన్స్ కోసం. ఓకే. లోన్ తీసుకుని ఇవన్నీ మిషన్ అన్ని ఆటోమేటిక్ మిషన్ లోన్ మీద తీసుకున్నాం. లోన్ వచ్చేసి దగ్గర మనకి 25,000 కడుతున్నారా? 25,000 కట్టాలి నెలకు. ఓకే. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది ఇన్కమ్? నెలకు ఎంత రావచ్చు? మొత్తం మనకు వచ్చి 56,000. బిజినెస్ పట్టాలి మినిమం 50,000 వస్తుంది. ఈ మన ఈఎంఐ కంపల్సరీ ఈఎంఐ 25,000 కట్టాలి. ఓకే. ఓకే. ఇక్కడ మనం తీసుకుంటే దగ్గర సంవత్సరం నాలుగు వస్తుంది. దానివల్ల ఈఎంఐ పోగా మనకి అన్ని మన ఖర్చులు పోగా మిగులుతుంది. మనకి 20-30 దాకా. ఓకే.
అంటే పెళ్లిళ్ళ సీజన్ టైంలో అయితే ఇంకెక్కువ ఉంటుంది. పెళ్లి సీజన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. జనరల్ అయితే మన నార్మల్ ఆల్రెడీ మనకి సెట్ అయింది కదా. ఓకే ఓకే. 15 సంవత్సరాలు ఉంది కాబట్టి మనకి సెట్ అయింది మన బిజినెస్. ఎక్కడ వాళ్ళైనా ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు. మన ఇక్కడ కాదు, మన సిటీలో చాలా దుకాణాలు చాలా ఉంది మనకి. ఓకే ఓకే. ఇప్పుడు సెల్ఫ్గా మీరు చేసుకుంటారు కదా, వర్కర్స్ని పెట్టి చేయించుకుంటున్నారు కదా, ఇప్పుడు ఓపికతో చేయాలంటారు. ఓపికతో చేసుకుంటే మనకు లాభాలు వస్తాయి. ఓకే, లాభాలు వస్తాయి. ఇప్పుడు మేమే కాబట్టి మేమే మాకు లాభం అవుతుంది. అదే మా ఇద్దరు వర్కర్ వెళ్తే కూడా మాకు అన్ని ఖర్చులకి ఇంకా మనకు ఇప్పుడు మనకు రూపాయి మిగిలి 2 రూపాయలు మిగులుతుంది. ఓకే, ఎంత కష్టపడితే అంత వస్తుంది మనకు. మార్కెటింగ్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఓకే, ఇది ఇంట్లో పెట్టుకొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు అంక? చేసుకోవచ్చు. మీకు లైట్ చిన్న బిజినెస్ చేసుకోవాలని కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే మీరు ప్రొడక్షన్ ఎక్కువ అయ్యి మంచిగా మార్కెటింగ్ మంచిగా ఉంది అనుకో, అప్పుడు షటర్ తీసుకొని షటర్ వాళ్ళు కూడా మీరు పెట్టుకొని లైసెన్స్, ఇప్పుడు మున్సిపల్ లైసెన్స్ కానీ మన ఇప్పుడు అన్ని ఆన్లైన్లో ఉంది. ఓకే ఓకే. ఆన్లైన్ కాబట్టి లైసెన్స్ తీసుకొని పెట్టుకుని బెటర్. ఓకే ఓకే. అంటే మార్కెటింగ్ మనకి ఎక్కువ రావాలంటే సెటర్ తీసుకొని పెడితే పాపులారిటీ పెరిగిపోతుంది అంట, మార్కెటింగ్ ఎక్కువ వస్తుంది అంట. సెటర్ ఏంటంటే గోదాం టైప్ కానీ మన సొంతంగా లైన్ ఉంటా కానీ పెట్టుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనకు అక్కడ మనకి కిరాయి వెళ్ళాలి, వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంటి దగ్గర అయితే ఏం ఖర్చులు ఏముండవు, బయట తీసుకుంటామని షటర్. ఓకే, అంటే మనం క్లిక్ అయిన తర్వాత షాప్ తీసుకొని పెట్టుకోవడం బెటర్. ఇంతకుముందు మీరు ఇంట్లో పెట్టుకొని ఓకే, తర్వాత మీకు మార్కెటింగ్ పెరిగిన తర్వాత మళ్ళీ సెటర్స్ లో పెట్టుకున్నారు. ఇది కూడా మీది కాబట్టి మీకే ఖర్చు లేదు. ఇంతకుముందు మామూలుగా మాన్యువల్ ఉండే, ఆటోమేటిక్ మిషన్. ఇంతకుముందు మా పబ్లిసిటీ మేమే చేయడం అయితే చేస్తున్నాం. ఓకే ఓకే. ఆ మిషన్ పైన ఓకే మాన్యువల్. ఓకే ఓకే అండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం.